టు ఎడ్9 కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్ CMRIT క్యాంపస్ సంబంధించిన గర్ల్స్ హాస్టల్లో అయితే ఉన్నామండి. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, అలానే ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అనేది కంప్లీట్ డీటెయిలింగ్ అయితే ఇక్కడ వీళ్ళని అడిగి తెలిసేసుకుందామండి. ఇక్కడ కొంతమంది గర్ల్స్ అయితే వెళ్తున్నారు. సో వాళ్ళని అడిగి దీని రివ్యూ అయితే ఒకసారి తీసుకుందాం. సో హాయ్ అండి, గుడ్ నేమ్? స్నిగ్ధ. సో ఏ ఇయర్ చదువుతున్నారు? థర్డ్ ఇయర్. సో చెప్పండి ఈ హాస్టల్ గురించి, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు 3 years ఇక్కడ ఉన్నారు కదా, సో ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? మా హాస్టల్ చాలా బాగుంటుంది. రూమ్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. ఈచ్ రూమ్లో 4 members ఉంటారు. ఫుల్ వైఫై ఉంటుంది, 24/7 వైఫై ఉంటుంది. రూమ్ క్లీనింగ్ ఎప్పుడు అవుతూ ఉంటుంది. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, హోమ్లీ ఫుడ్ అనిపిస్తుంది. మా హాస్టల్ వార్డెన్ మ్యామ్స్ అందరు కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు హాస్టల్ వార్డెన్ కానీ, ఇక్కడ చీప్ హాస్టల్ వార్డెన్ కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారని వింటున్నాము. సో స్ట్రిక్ట్గా ఏమి ఉండరు, నార్మల్గా చాలా ఫ్రెండ్లీ మేనర్గానే ఉంటారు. బయట నుంచి ఫుడ్ తెచ్చుకున్నప్పుడు కానీ అప్పుడప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా చేస్తారు. సో ఇక్కడ ఉన్న ఫుడ్ ఎలా ఉంటుంది, సో రూల్స్ ఎలా ఉంటాయి? ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటుంది. రూమ్కి 4 members, సో లిమిటెడ్ పర్సన్స్ ఉండడం వల్ల చాలా కంఫర్టబుల్ ఉంటుంది అండ్ స్పేషియస్ ఉంటాయి రూమ్స్ కూడా. క్లీన్ కూడా చేస్తారు డైలీ, సో డైలీ స్వీపింగ్, మాపింగ్, ఎవ్రీథింగ్. అండ్ ఫుడ్ ఆల్సో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఓవరాల్ ఐ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ 3 years. సో ఫ్రీ వైఫై కూడా ఉంటుంది 24/7 అండ్ సెక్యూరిటీ కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది 24/7. సో సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది. సో హాస్టల్ టైమింగ్స్ ఎలా ఉంటాయండి మీకు? హాస్టల్ టైమింగ్స్ ఈవినింగ్ 6 వరకు ఎంట్రీ ఉంటుంది, లైక్ అవుటింగ్ వెళ్తే. సో 6 తర్వాత వస్తే ఏంటి, ఎలా ఉంటాయి కాల్ సీక్వెన్సెస్? నార్మల్గా పేరెంట్స్ కాల్ చేసి పర్మిషన్ ఇప్పిస్తే లోపలికి రావచ్చు. సో పేరెంట్స్ పర్మిషన్ ఉంటే మీరు అలో చేస్తారు, వితౌట్ పేరెంట్స్ పర్మిషన్ సో లోపలికి అయితే అలో చేయరు 6 తర్వాత అయితే. యాజ్ గర్ల్స్ మాకు సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ పర్మిషన్ ఉంటేనే అవుటింగ్ వెళ్ళొచ్చు, సో రావచ్చు ఆఫ్టర్ 6. సో ఇక్కడ ఫుడ్ గురించి చెప్పండి, హైజీనిక్గా ఉంటుంది అంటున్నారు. సో చాలా హైజీన్ ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది, మన హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది. సో స్టాఫ్, మేనేజ్మెంట్ అందరూ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. సో వెనెవర్ వి రిపోర్ట్ ఇష్యూస్ ఆల్సో దే విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ టు దాట్. సో ఇక్కడ పవర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? నో పవర్ ఇష్యూస్, నాకు జనరేటర్ ఉంది, సో పవర్ ఇష్యూస్ ఏమి ఉండదు. పవర్ ఇష్యూస్ అయితే ఏం లేవు. సో 24/7 వాటర్ ఫెసిలిటీస్? 24/7 వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ డ్రింకింగ్కి కూడా హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు సర్టన్ టైంలో మీకు ఏదైనా ఎమర్జెన్సీ అనిపిస్తే, సో మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, సో అంతవరకు కేర్ ఎలా చేస్తాయి? మెడికల్ ఎమర్జెన్సీకి 24/7 మాకు హాస్పిటల్ సర్వీస్ ఉంటుంది. సో మేము స్టూడెంట్స్ కాబట్టి మాకు ఫ్రీ హాస్పిటల్ సర్వీస్ ఉంటుంది, బాగుంటుంది. మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయినా సో ఇక్కడ హాస్టల్ వార్డెన్ సపోర్ట్తో మీరు మెడికల్ యూనిట్కి అయితే వెళ్ళిపోతారు. సో మెడికల్ పరంగా ఓకే. సో ఓవరాల్గా ఎంత ఇస్తారు మీరు అంటే రేటింగ్? 10 on 10. 10 on 10. సో ఫుల్ సెక్యూర్డ్గా ఉంటుంది. సో CCTVs అన్నీ ఉంటాయి? CCTV 24/7 ఉంటుంది, ఆన్లో ఉంటుంది. సో సెక్యూర్గా ఉంటాం. ఇక్కడైతే కంప్లీట్ సెక్యూర్డ్గా అయితే ఉంటుంది. సో చూసారు కదండి, ఇక్కడ ఫుల్ సెక్యూర్డ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ హాస్టల్ వార్డెన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సో స్ట్రిక్ట్గా అంటే టైమింగ్స్ పరంగా కానీ చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటారు. వితౌట్ పర్మిషన్ అయితే ఇక్కడ హాస్టల్స్లోకి అయితే అలో చేయరండి. గర్ల్స్ హాస్టల్ డైనింగ్ సెక్షన్లో అయితే ఉన్నామండి. సో ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఉన్న మెంబర్ అయితే ఉన్నారు. సో తను అడిగి తెలుసుకుందాం హాస్టల్ గురించి. సో హాయ్ అండి, చెప్పండి ఈ హాస్టల్ గురించి, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? ఫుడ్ పరంగా అయితే ఎవ్రీడే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ పెడతారు. సో బ్రేక్ఫాస్ట్ అనగా అంటే లైక్ మండే రోజు బోండా, ట్యూస్డే దోశ అండ్ వెనస్డే వడ. సో థర్స్డే వచ్చేసి బోండా లాగా పెడతారు, ఫ్రైడే ఇడ్లీ అండ్ సాటర్డే పెసరట్టు దోశ పెడతారు. సో ఇప్పుడు నాన్ వెజ్ ఏమైనా ఉంటుందా? వీక్లీ ట్వైస్ నాన్ వెజ్ పెడతారండి, వెనస్డే అండ్ సండే. సో ఇక్కడ ఉన్న మెంబర్స్ ఉంటారు కదా, స్టాఫ్ మెంబర్స్, సో వడ్డించేటప్పుడు ఏమన్నా వాళ్ళతో ఎలా ఉంటుంది మీకు? వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. లైక్ ఇట్లా పెట్టే పరంగా అయితే ఎంత పెట్టమన్నా పెడతారు, కానీ ఫుడ్ అయితే వేస్ట్ చేయకూడదు అని చెప్తారు. అలా రూడ్గా అయితే బిహేవియర్ ఏమి ఉండదు. చాలా హైజీనిక్గానే ఉంటుందా? హైజీనిక్గా ఉంటుందండి. విత్ డైలీ బేసిస్, వీక్లీ బేసిస్ టెస్ట్ కూడా చేస్తారు. బాగుంటుంది ఫుడ్ అయితే, బాగుంటుంది. వాటర్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఇక్కడ. డ్రింకింగ్ ఆర్ పర్సనల్కి ఓకే, అన్నీ బాగుంటాయి. అండ్ ఇక్కడ జంగారెడ్డి సార్ వాళ్ళు స్పెషల్గా థ్రోట్ పెయిన్కి వాటికి వీటికి కూడా హాట్ వాటర్ ఫెసిలిటీ అనేది పెట్టించారండి. వైఫై ఉంటుందా? వైఫై ఎవ్రీ రూమ్కి వైఫై ఫెసిలిటీ ఉంది. వైఫై ఉంటుంది, హాట్ వాటర్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు అప్కమింగ్ బ్యాచెస్ ఇక్కడ నార్త్ ఇండియన్ వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే
సో ఎంతవరకు ఇక్కడ వస్తుంది? వాళ్ళకి అయితే బెస్ట్ అండి, వాళ్ళకి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు, నార్త్ వాళ్ళకి ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుందా? ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళ వరకు అయితే ఓకే ఇక్కడ అంతా ఫెసిలిటీస్ కానీ. సో ఇక్కడ వార్డెన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారా? వార్డెన్స్ అనేది లైక్ ఫ్రెండ్లీ ఉంటారు, బట్ ఉండే మ్యాటర్లో అయితే స్ట్రిక్ట్గా ఉండి సెక్యూర్ సేఫ్టీ బాగుంటుంది. సేఫ్టీ పరంగా అయితే 100% అసూరెన్స్ ఇస్తారు. సో చూశారు కదండి, ఇక్కడ ఉన్న వాళ్ళతో మనం డిస్కషన్ చేసాం. ఇక్కడైతే కంప్లీట్గా 100% సెక్యూర్డ్ అయితే ఉంటుంది. సో మీ పిల్లల్ని ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సిఎంఆర్లో, సో వాళ్ళని ఇక్కడ హాస్టల్లో అయితే 100% జాయిన్ చేయించండి. ఎందుకంటే మనం ఇంతకుముందు చీప్ హాస్టల్ వార్డెన్తో కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడాం. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో కూడా మనం ఆల్రెడీ మాట్లాడాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న కంప్లీట్ సెక్యూర్డ్ ఉంటుంది. సో అలానే ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా సో వాళ్ళు మీకు కంప్లీట్గా ఏ టైం అయినా పర్లేదు, సో కంప్లీట్గా మెడికల్కి సంబంధించిన వాటికి కూడా ఇక్కడ బాగానే ఉంటుంది. సో ఇదండి ఇక్కడ ఉన్న హాస్టల్ రివ్యూ అయితే. సో నెక్స్ట్ బాయ్స్ హాస్టల్ సంబంధించిన రివ్యూ అయితే తీసేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.